నమస్తే అండి. నేను డాక్టర్ కె ప్రశాంత్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. చాలా వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఈ బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ రాగానే, ఫీవర్ వచ్చినా కూడా ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్ అతను చెప్పిన విధంగా వాడుతుంటారండి. అది చాలా హానికరం. ఇది ఒక పారాసిటమాల్ వరకు ఓకే, కానీ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటివి వాడడం అనేది అంత మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ద్వారా కిడ్నీ మీద ఇంపాక్ట్ వస్తుందండి, ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో. అలాగే యాంటీబయాటిక్స్ కూడా డాక్టర్ సలహా లేకుండా వాడడం వల్ల అవి ఫ్యూచర్లో మీకు పని చేయకుండా వెళ్తాయి. రీసెంట్గా మనం కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా జలుబు అలాంటివి ఉండడం అప్పుడు వెళ్ళి అజిత్రోమైసిన్ అలాగే డోలో టాబ్లెట్ ఈ రెండు వాడుకొని ఇంట్లోనే ఉండిపోయారు. తద్వారా వాళ్ళకు ఇనీషియల్ సిమ్టమ్స్ తగ్గాయి, కానీ టెస్టులు అవి చేయించుకోకపోవడం వల్ల అది తీవ్రతరం అయ్యి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ కావడము, కొంతమంది ఐసీయూ వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా మనకేంటంటే లక్షణాలు బయటపడకుండా ఉంటాయండి. ఇవన్నీ కూడా మాస్క్ అయిపోతాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ లక్షణాలు, జబ్బు లక్షణాలన్నీ ఈ మెడిసిన్స్ మాస్క్ చేయడం ద్వారా కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. అదే కాకుండా బాడీ పెయిన్స్కి ప్రతి ఒక్కరు వెళ్ళి సంవత్సరాలుగా అవే వాడుతుంటారు. బ్రూఫెన్ టాబ్లెట్ అని, ఎసైక్లోఫినాక్ ఇలాంటివన్నీ వేసుకుంటే కిడ్నీ అనేది దెబ్బతింటుందండి. కాబట్టి ఎవరు కూడా ఓవర్ ద కౌంటర్ ఈ మెడిసిన్ తీసుకోకూడదు. అలాగే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాము. మాటికి అదే మెడిసిన్స్ వాడడం ద్వారా కూడా మనకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. యాంటీబయాటిక్ రెసిస్టెంట్ అంటే ఇది నెక్స్ట్ మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు అది మనకు పని చేయదన్నమాట. మరి డాక్టర్ కూడా యాంటీబయాటిక్ రాస్తాడు కదా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. డాక్టర్ అనేది ఏంటంటే మేము రెగ్యులర్గా చూస్తాం కాబట్టి ఆ సీజన్కి ఎలాంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎఫెక్ట్ చేస్తుంది. ఒకవేళ పేషెంట్కి మనం యాంటీబయాటిక్స్ ఇస్తే ప్రీవియస్ హిస్టరీ అడుగుతాము, అలాగే మేము మార్చి ఇస్తుంటాము, లేదా ఆ సీజన్కి సరిపోయే విధంగా మాకు ఒక అంచనా వస్తుంది. దాన్ని బట్టి మెడిసిన్స్ అనేది మార్చడం జరుగుతుంది. కొన్ని మందిలో కొన్ని మెడిసిన్స్ ఇవ్వకూడదు. ఉదాహరణకి కొన్ని పేషెంట్స్లో ఫిట్స్ ఉంటుంది, కొంతమందిలో ఎలర్జీస్ ఉంటాయి, డ్రగ్ ఎలర్జీస్ అంటాము. అది అవగాహన లేకుండా మీరు ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం ద్వారా అక్యూట్ హైపర్ సెన్సిటివిటీ డ్రగ్ రియాక్షన్ అంటాం. ఇది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. పెయిన్ కిల్లర్సే కాకుండా యాంటీబయాటిక్స్ వల్ల కూడా ఈ రియాక్షన్స్ అనేవి లైఫ్ థ్రెటనింగ్, అంటే మనం మొత్తం ప్రాణహానికి వెళ్తుంది. కిడ్నీ ఇంజురీకి వెళ్ళడము, స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అంటామండి. దీంట్లో శరీరంలో మొత్తం ఇట్లా ఊడిపోయినట్టుగా కావడము, నోటి భాగంలో, కంట్లో మొత్తం రియాక్షన్ లక్షణాలు కనిపించడం, ఇవన్నీ ప్రాణాంతకమైన రియాక్షన్స్. అందుకే తెలియకుండా డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ఓవర్ ద కౌంటర్ తీసుకోవద్దండి. మన దేశంలో ఇది చాలా సాధారణంగా జరుగుతుంది, కానీ ఇది ఏదో ఒక టైంలో ఆపకుంటే ఫ్యూచర్లో మనకు మందులు అనేవే పనిచేయవు. విదేశాలలో ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అనేది అసలు ఉండదండి, అన్లెస్ అంటిల్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే కానీ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అనేది తీసుకోవద్దండి. దానివల్ల మీకు టెంపరీగా రిలీఫ్ వచ్చినా కూడా దానివల్ల లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అలాగే ఆ చిన్న లక్షణాలు మాస్క్ కావడం వల్ల పెద్ద జబ్బు నుండి మనం డయాగ్నోస్ కాకుండా అది సివియారిటీ ఇంక్రీజ్ అయిపోయి హాస్పిటలైజేషన్ కూడా దారి తీయవచ్చు. డాక్టర్ సలహా మేరకు మాత్రమే మెడిసిన్స్ తీసుకోవాలండి. ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం అనేది అసలు మంచి లక్షణం కాదు.